4 రోజులు సంతోషంగా ఊరికి పోయి రాగానే ఇగో డల్ అయిపోయారు మా పోరగాళ్ళు. ఇక చూడండి ఇద్దరు జ్వరాలు అయితే వచ్చినాయి. వీళ్ళనైతే మనం తీసుకొని ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే పోతున్నాం. ఇక మా దగ్గర ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్, మన ఆదుకునే హాస్పిటల్ ఉందంటే అది చంపకిల్స్ హాస్పిటలే. ఈ హాస్పిటల్ పేరే మాతా శిశు హాస్పిటల్ అనమాట. గర్భిణీలకు అండ్ పిల్లలకైతే ఇక్కడ హాస్పిటల్ అయితే పేషెంట్ అయితే ట్రీట్మెంట్ అయితే చేస్తారనమాట. మన బతుకులే అంతంత మాత్రము. ఇక అందులోని ఈ ప్రైవేట్ హాస్పిటల్ పోయి మనం ఈ హాస్పిటల్లో బిల్లులు పెట్టాలంటే కథ మనం ఉన్నదంతా అమ్ముకున్నా కూడా మనం బతకలేం. సరౌండింగ్లో ఉన్న గర్భిణీలు కానీ పిల్లలు కానీ ఈ హాస్పిటల్కి అయితే వచ్చి చూపించుకుంటుంటారు. ఈ హాస్పిటల్ విషయానికి వస్తేనైతే హాస్పిటల్ అయితే నీట్గా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది. డాక్టర్లు కూడా మంచి కేర్ అయితే చూపిస్తారు, మంచిగా నీట్గా అంతా ఒకే ఉంటుంది. హాస్పిటల్లో అయితే అన్ని మెడిసిన్ అయితే దొరికాయి. కొన్ని మెడిసిన్ అయితే బయట రాస్తారు, బయట ప్రైవేట్ మెడికల్ షాప్లో తెచ్చుకోమంటారు. సో చలో మనం బయట ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 4-5 వేలు అయ్యేటి, కనీసం ఇక్కడ మనకు 1000 రూపాయలు బిల్ అయింది అని నేనైతే పెట్టగలిగిన. ఆ మాత్రం పైసలు కూడా పెట్టాలని ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎట్లనో ఒకసారి గవర్నమెంట్ ఆలోచించి పూర్తిగా మెడిసిన్ గవర్నమెంట్ హాస్పిటల్ దొరికేటట్టు పెట్టాలని నా యొక్క రిక్వెస్ట్, జనగం ప్రజల రిక్వెస్ట్. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు.